యోహాను రాసిన ప్రకటన గ్రంథము పద్మోసు దీపములో యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయా సందర్భాలలో దేవుని కృపను బట్టి దేవుడు చెప్పినట్టుగా యోహాను గారు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రచించారు, ఆయన రాశారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనందరం కూడా శ్రద్ధగా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనందరం కలిసి 18, 19, 20 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటికంటే కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. మనం ఇందులో 18వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారలారా, మరొకసారి చదువుకుందాం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ బాగున్నారా? మీ అందరి కోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన భారములను బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తున్నాం. మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో దివారాత్రములు ఆయన సన్నిధిలో మీ పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది వ్యాధిగ్రస్తులు దేవుని కృపను బట్టి బాగవుతున్నారు. ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాం కదండి. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ పర్ణశాల మందిరం ద్వారా, ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల ద్వారా. దేవుడు ఈ అనామకుని ఎన్నుకొని, ఈ అభాగ్యుని ఎన్నుకొని ఇంత భారమైన సేవను నా మీద ఉంచినందుకు నేను నిజంగా నా మరణం వరకు ప్రభు సన్నిధిలో దీనుడై తగ్గించుకొని ప్రభు చెప్పినట్టుగా ప్రభు చూపించిన మార్గంలో నడవాలని నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ప్రభు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని మనం అందరం చదువుకున్నాం. ఈ సమయంలో దేవుడే నీతో మాట్లాడుతున్నాడని ఆలోచన చేసుకోండి. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడని మంచి హృదయముతో, మంచి మనస్సాక్షితో ప్రభు సన్నిధిలో మనం ఎత్తబడితే అంతకంటే ఇంకేముందండి? మన కష్టాలు, మన బాధలు ఈ లోకంలో ఉన్నంతవరకు మామూలే. ప్రతి మనిషికి కష్టం సహజమే, ప్రతి మనిషికి శ్రమ కష్టమే. ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది, ప్రతి మనిషికి వేదనలు, శోధనలు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మీరు శ్రమలు అనుభవిస్తే, ఈ లోకంలో మీరు చాలా సత్యం అనుసరించి, నీతిని అనుసరించి మీరు నివసించగలిగితే మీతో పాటు నేను కూడా ఉంటాను, మీకు జయమునిస్తాను, శోధనలోంచి, వేదనలో నుంచి, శ్రమల్లో నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు అనేకమైన సార్లు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ లోకం వైపు వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ లోకంలో ఉన్న వాటి వైపు నీవు చూస్తే తప్పకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు, దేవుణ్ణి స్తుతించలేవు. పైకేమో యేసుని స్తుతించాలని ఉంటుంది, కానీ లోపల మనసు అంతా ఏమో ప్రభువుని ఎక్కడ స్తుతించాలా? ఎట్లా పోతాం? ఇంత ఉదయాన్నే ఏం చేస్తాం? ఎట్లా చేయాలా కదా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని స్తుతించడం ఎట్లయిపోయిందంటే, మనకు నచ్చిన టైంలో మనకు నచ్చినట్టుగా మన ప్రభుని మనం స్తుతిస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన జీవితం! నీకు నచ్చినప్పుడు కాదు దేవుని స్తుతించాల్సింది, దేవుడు నీకు మేలు చేసినప్పుడు కాదు నీవు దేవుని స్తుతించాల్సింది. దేవుణ్ణి నీవు స్తుతించాల్సింది ఎప్పుడంటే, నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యాలు చేశాడో, నీ సమయము, నీ త్యాగము, నీ శ్రమ సమస్తము నీవు దేవునికి అప్పగించాలా. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతవరకు మనం చదువుకున్నాం. దేవుడు చెప్తున్న మాట, నేను మొదటి వాడను కడపటి వాడను, ఆయనే ఆదియో ఆయనే అంతము, అల్ఫయో ఆయనే, ఓమెగయో ఆయనే. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత
నింపబడినటువంటి దైవ సేవకుని ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే మొదటివాడు, యేసుక్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే కడపటివాడు, ఆయన జీవించువాడను. హల్లెలూయా. ఆయన నేటికి జీవిస్తూ ఉన్నాడు, ఆయన నేటికి మన మధ్యలో ఉన్నాడు. ఆయన యుగ యుగాలు తరతరాలు ఆయనకు మరణము లేనే లేదు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అదే చెప్తున్నాడు, నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృత్యుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైతిని. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను మృతుడయ్యాను, నేను చనిపోయాను, నేను మృత్యుంజయునయ్యాను, మరణించి తిరిగి 3 రోజులకి లేచాను. నన్ను ఈ మరణం ఆపలేకపోయింది, నన్ను ఈ శ్రమ ఆపలేకపోయింది, వీరు పెట్టిన బాధలు, వీరు పెట్టినటువంటి ఏవి కూడా నన్ను ఆపలేకపోయినాయి. చూడండి, అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది దేవుని ఏ రీతిగా బాధ పెట్టారో, దేవుని ఏ రీతిగా చిత్రహింసలు పెట్టారో చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 33 నుంచి 37 వరకు కలిసి చదువుకుందాం. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందు ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లుగా కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. తర్వాత ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖము నెరవేరినట్లు ఇవి జరిగెను, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చనిపోయినా కూడా దేవుడు చనిపోయినాడా లేదా అని తెలుసుకోవడానికి పక్కలో బల్లెపు పోటును కూడా పొడిచారంట. ఎంత బాధ అండి! చనిపోయిన ఒక నిర్జీవమైన శవానికి ఈ సైనికులు ఏం చేశారంట? పక్కలో బల్లెపోటు పొడిచారంట. ఈరోజు చూడండి, లోకంలో ఉన్న మనుషులు మానవుడు కృషించిపోయేంత వరకు, మరణించేంత వరకు శోధిస్తూనే ఉంటారు. వాడు చచ్చిపోయేంత వరకు, ప్రాణం వదిలిపోయినా కానీ వాని మీద సాధిస్తూనే ఉంటారు. అదే ఈ లోకం. ఈ లోకంలో ఉన్నవారు, ఈ లోకంలో జీవించేవారు బాగుపడితే చూడలేరు, ఉన్నత స్థితికి వెళ్తే చూడలేరు. ఏదో ఒక రీతిగా నిన్ను మరణానికి అప్పగించాలా, నువ్వు లాభాలలో ఉండకూడదు, నువ్వు నష్టాల్లో ఉండాలా. నువ్వు చనిపోయినా సరే, వీడు సచ్చినలో సావలేదో కానీ ఒక ఏటు పొడుసు, కత్తితో ఒక పొడుసు తెలిసిపోతుంది వీడు సచ్చినడో లేదో అని అంటుంది. అదే ఈ లోకం. అలాగే యేసు ప్రభు కూడా మృతుడయ్యాడు, కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి యేసయ్య పక్కలో బల్లె పోటు పొడవగానే రక్తము బదులుగా నీరు కారిందంట. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు శరీరంలో ఒక్క చుక్క రక్తము కూడా లేదు. ఈరోజు దేవుని దృష్టిలో నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నీ కొరకు నా కొరకు చివరి రక్తము బొట్టు కూడా కార్చాడంట. హల్లెలూయా. ఈ రోజున నీ పాపములు క్షమించబడ్డానికి, ఈ రోజున నీ రోతకరమైన జీవితం క్షమించబడ్డానికి, ఈరోజు నీవు చేసిన అపరాధములను, నీవు చేసిన మోసములను, నీవు చేసిన అతిక్రమములను, నీవు చేసిన ప్రతి విధమైన వాటన్నిటిని బట్టి నా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితమే నా పాపముల కొరకై ఆయన చివరి రక్తము బొట్టు కూడా కార్చాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఇలాంటి దేవుడిని నేను ఎప్పుడైనా చూసారా? ఈ దేవుడు రాయ, ఈ దేవుడు రప్పన, ఈ దేవుడు చెట్ట పుట్ట, ఈయన పిలుస్తే పలికేవాడు, ఉన్నవాడు, అనువాడు మన దేవుడు. ఈ లోకంలో ఏ దేవుడు ఉన్నారండి? మన కొరకు రక్తము కార్చి చనిపోయిన వారు ఎవరున్నారు? ఈ లోకంలో మన పాపములన్నింటినీ ఆయన ఒక గొర్రె పిల్లలాగా తన భుజం మీద వేసుకొని చివరి రక్తం బొట్టు వరకు కార్చి మరణించిన వాడు ఎవడున్నారు? ఎవరు లేరు. ఈరోజు మనుషులు తెలియక ఎవరిని పడితే వారిని ఆరాధిస్తూ,
దేనిని పడితే దాన్ని పూజిస్తూ ఈరోజు మనుష్యుడు తెలియని స్థితిలో అంధకారములో గాఢాంధకారపు లోయలో సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, సత్యమైన దేవుని ఎరగండి. ఈ సత్యమైన దేవుడు ఏ పాపము చేయనివాడు, ఈయన మృత్యుంజయుడై ఉన్నాడు, ఎంతో గొప్పవాడండి. ఇటువంటి ప్రేమను మనం అనుభవించాలండి. ఇటువంటి ప్రేమకు మనం పాత్రలు కావాలండి. ఇటువంటి ప్రేమకు మనము ఏం కావాలంటే చివరిగా దాసులము కావాలా. హల్లెలూయా! ఏం ప్రేమ యేసయ్య నీది, నీ ప్రేమను వర్ణించలేనయ్యా అని ఆయన ప్రేమకు దాసత్వం చూపించాలంట. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను మీరు పక్కలో పొడిచినా, నా పక్కలో నుంచి నీరు కారినా నేను మృత్యుంజయుడనయ్య అవుతాను. నేను మరణాన్ని జయించాను. ఇక నుంచి నేను మొదటి వాడను, కడపటి వాడను నేనే. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన దేవుడు అండి. చనిపోయినా కూడా తిరిగి లేచి ఇంత రోషముగా, ఇంత బహిరంగంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన వాడు మన దేవుడు. చూడండి, హౌ ఈజ్ ఛాలెంజింగ్. దేవుడు చేస్తున్న ఛాలెంజ్ను గమనిస్తున్నావా? ఈరోజు నీవు కూడా రోషము కలిగి నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి చెబుతున్నావా? ఈరోజు నీ గుండె లోతుల్లో ఎవరున్నారు? ఏ దేవుడు ఉన్నాడు? జాగ్రత్త ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు యేసుక్రీస్తు నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే ఈరోజు నీ స్థితిని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఒక మాట చెప్తున్నాను వినండి. నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా ఒక మాట. నా హృదయం లోతులో నుంచి మీ అందరితో ఒక మాట చెప్తున్నాను. ప్రభు పని చెయ్యండి. దేవుడిచ్చిన పరిచర్యను చెయ్యండి. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించండి. దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి సంతోషించండి. ఖచ్చితంగా మీ పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడతారు. అయితే పాలకులన్న అవుతారు, లేదంటే ప్రవక్తలన్న అవుతారు. హల్లెలూయా! ఈరోజు నువ్వు దేవుని పనిని నమ్మకంగా చేస్తే నీ పిల్లలు ఉన్నత స్థితిలో ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను. జీవించేవాడు ఆయన యందు విశ్వాసంగా ఉంటే నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా! వాట్ ఏ గాడ్! ఏం దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. మరణాన్ని జయించి అనేక మంది కనపడుతూ, అనేక మందికి దర్శిస్తూ, అనేక మంది మనోనేత్రాలు తెరిచేసి, అనేక మందికి బయలుపరిచి, నేను మీ కొరకై పరలోక రాజ్యమును సిద్ధపరుచుచున్నాను. వావ్! ఎంత గొప్ప దేవుడు. మీకోసం నా కోసం ఏం సిద్ధపరుస్తున్నాడంట? ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఈ నమ్మకమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఈ నమ్మకమైన దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా? ఈ నమ్మకమైన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభు సన్నిధికి రా. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభు కోసం ఒక పాట పాడు. అవకాశం ఉన్నప్పుడల్లా మోకరించి ప్రార్థన చేసే అలవాటు నేర్చుకో. నీ మంచం దగ్గర, నువ్వు ఉండే చోట, నువ్వు పడుకుండే చోటు, నువ్వు ఉద్యోగం చేసే చోటున, అది ఎక్కడైనా ఏ ప్రాంతమైనా సరే నీవు ప్రార్థన చేసేవాడిగా ఉండాలా. హల్లెలూయా! సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ ఇల్లంతటిలో నీ ఒక్కడివే దీవించబడుతున్నావు, మిగతా వారు దీవించబడట్లేదంటే నీ ఇల్లంతా దేవుని లేదు. నువ్వు ఉంటే ఏం ప్రయోజనం? ఈరోజు నీవు దీవించబడినట్లుగా నీ పిల్లలు కూడా దీవించబడాలా. నువ్వు ఆశీర్వదించబడినట్లుగా నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడాలా. నువ్వు దేవుని వెంబడిస్తున్నట్లుగా నీ పిల్లలు కూడా దేవుణ్ణి వెంబడించాలా. నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య ప్రభు సన్నిధిలో నడవాలా. ఎందుకంటే ఈయనే మొదటి వాడు, కడపటి వాడు. హల్లెలూయా! హల్లెలూయా! మన దేవుడు ఎంతో ప్రేమామయుడు అండి. మన దేవుడు ఎంతో నమ్మదగిన వాడండి.
అందుకే ఆయన అంటున్నాడు కదా, చూడండి ఏమంటున్నాడంటే, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమొక్కయు పాతాళం యొక్క తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడన్నా భయం తెచ్చుకోవాలా, బుద్ధి తెచ్చుకోవాలా. మరణము పాతాళము తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయి ఈ తాళం చెవులు. జాగ్రత్త, నువ్వు నచ్చకపోతే ఆయన తాళము తీసి నిన్ను నరకంలో దొబ్బుతాడు. నువ్వు నచ్చితే పరలోకంలో నీకు ఘన స్వాగతం ఉంటుంది. ఘన స్వాగతం కావాలా, లేదంటే ఈయన ఘనహీనమైన స్వాగతం కావాలా? ఆలోచన చేసుకో. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఈ దీపం ఆరిపోయేలోపు, మన జీవితము ఈ కడుముట్టించేలోపు, మనం చేసిన మేలు ఉపకారములు, మనం చేసినటువంటి ప్రార్థనలు, మనం చేసినటువంటి ఆరాధనలు, మనం వెళ్ళినటువంటి సంఘాలకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి ఆ సహవాసము, ఇవన్నీ కూడా దేవుని దగ్గర తీసుకొని పోతాయి. ఊరికి నేను ప్రార్థన పరురాలండి అంటే నేను ప్రార్థన చేస్తేనే పరలోకానికి వెళ్ళు. దేవుడు చెప్పినట్టుగా పనులు చేయాలా, దేవుడు చెప్పినట్టుగా జీవించాలా, దేవుని జీవితంలో ఉంచినటువంటి ఆ భారాన్ని నువ్వు దేవుని కోసం పరితపించి ఉపయోగించాలండి. ఈరోజు దేవుని సన్నిధిలో సేవకునిగా నా గుండె లోతుల్లోంచి చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. నీవు దేవుని పనిని దేవుడు చెప్పినట్టుగా జీవితాంతం వరకు నువ్వు నమ్మకంగా చేస్తే నీ పిల్లలు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఏం కావాలా? గర్భఫలమా? అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యం కావాలా? ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయా? అనేకమైనటువంటి అవమానాలతో నిందలతో బాధపడుతున్నావా? శోధనలతో బాధపడుతున్నావా? కష్టములో బాధపడుతున్నావా? ఇబ్బందులతో బాధపడుతున్నావా? అందరూ ఎగతాళి చేస్తున్నారని బాధపడుతున్నావా? బలహీనంగా ఉన్నానని బాధపడుతున్నావా? మంచం మీద పడ్డానని బాధపడుతున్నావా? నాకు పలానా రోగం ఉంది, నాకు పలానా వ్యాధి ఉంది అని బాధపడుతున్నావా? నీకెవరూ లేరని బాధపడుతున్నావా? అందరూ ఉన్న ఒంటరి వాడు అని బాధపడుతూ ఉన్నావా? ఏ స్థితిలో, ఏ కష్టంలో, అప్పుల సమస్యలో ఉన్నావని బాధపడుతున్నావా? నీ భార్య నీ మాట వినట్లేదని, లేదంటే నీ భర్త నీ మాట వినట్లేదని, లేదంటే వేరే నీ పిల్లలు నీ మాట వినట్లేదని కష్టాల్లోనూ బాధల్లోనూ వేదనలోనూ ఉన్నావేమో. యేసుక్రీస్తు యొద్దకు రా, ఆయనే మొదటివాడు కడపటివాడంట. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఈయనే ఆదియు అంతమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు నీకున్న కష్టము, నీకున్న బాధ దేవునికి తెలియదు అనుకోవద్దు. దేవునికి అన్నీ తెలుసు. కానీ తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. ఎదురు చూడాలా. హల్లెలూయా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు మీతో నేను మాట్లాడాను. ఏం చెప్పానంటే, రక్తస్రావం గల స్త్రీకి 12 సంవత్సరాలు పట్టింది తనకు స్వస్థత రావడానికి. 12 సంవత్సరాలు ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలా. డాక్టర్ల దగ్గరికి పోయింది, మంత్రశక్తుల కాడికి పోయి ఉంటుంది. ఆ కొండకు ఈ కొండకు, ఆ రాయికి ఈ రాయికి అన్నీ మొక్కి అన్నీ చేసింది. 12 సంవత్సరాలు తనకున్న ఆస్తిని అంతటిని అమ్ముకునింది. బికారైపోయింది. ఉన్నత స్థితిలో నుంచి దిగజారిపోయింది. ఏమీ లేని స్థితిలోకి వచ్చేసింది. కానీ ఆఖరి క్షణాలలో ఉన్నప్పుడు ఆమెకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. 12 సంవత్సరాలు ఆ స్త్రీ అన్నీ చేసింది. నీలాగా నాలాగా నువ్వు చేసినట్టు ఆ కొండకు ఈ కొండకు, ఆ రప్పకు ఈ రప్పకు ముక్కి, ఆడికి పోయి ఈడికి పోయి అన్ని తిప్పలు పడి లాస్ట్కి అంతా నష్టమే. ఒక్క రూపాయి కూడా లాభం లేదు. నువ్వు ఎంత లోకంలో తిరిగినా లాభం రాదు. ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గరికి నీవు వస్తే తప్పకుండా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే అద్భుతమైన దేవుడై ఉన్నాడు. ఈయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నీవు వింటున్నటువంటి వాక్యం, నువ్వు వింటున్నటువంటి యొక్క ఉపదేశాన్ని నువ్వు గమనించినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రతి పరిస్థితిని అనుకూలంగా చేస్తాడు. ఆయన అనుకూలంగా చేసేంత వరకు ఆయన నిన్ను వదిలిపెట్టాడు. దేవుని పక్షం నిలబడు.
అది వ్యాధులైన, కష్టములైన, అది ఏదైనా సరే దేవుని పక్షాన నిలబడితే గొప్ప కార్యాలను చూస్తావు, గొప్ప కార్యాలను గమనిస్తావు, గొప్ప కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రభు వైపు చూస్తున్నావు, ప్రభు నామాన్ని కనపరుస్తున్నావు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి? కాబట్టి ఆలోచన చేయి. ప్రభువే మొదటివాడు, కడపటివాడు అయి ఉన్నాడు. దేవుడే ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన అల్ఫయు ఓమేగా అయి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి శాశ్వతమైన ప్రేమను నువ్వు వెంబడించాలి. ఇటువంటి శాశ్వతమైన ప్రేమను నీవు ఆయన చేతిలో చేయి పట్టుకొని నువ్వు నడవాలా, ఆయన అనుకోవాలా. చాలామంది అంటారు, దేవుడు నన్ను యాడ్ నడిపిస్తున్నాను, ఆయన నేను ఎన్నోసార్లు పడిపోతున్నా, నా చెయ్యి ఎప్పుడు పట్టుకోలే దేవుడు అని అంటారు చాలామంది. ఆయన కాదు, మొదటిగా నీకు ఆశ ఉండాలా. యేసయ్యా నేను నీ చెయ్యి పట్టుకుంటాను, యేసయ్య నీతో నడుస్తాను యేసయ్యా అని నీలో ఆశ ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడే మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీలో ఆశ ఉన్నదా? నీలో ఆ కోరిక నీలో ఉన్నదా? నీలో ఆ యొక్క హృదయ లోతుల్లో నుంచి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలని ఆశ నీలో ఉన్నదా? అయితే ప్రభువుని వెంబడించుదాం, అయితే ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అవకాశాన్ని పోగొట్టుకుంటే మన దేవుడు మనల్ని కూడా ఎక్కడికి పంపిస్తాడంట? ఏమున్నాయి ఆయన దగ్గర? ఏం తాళం చెవులు ఉన్నాయి? మరణం యొక్కయు పాతాళం యొక్క తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తే ఆయన నేనేం చేస్తాడంటే నరకం తాళాలు తీసి నేను లోపల పంపించేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. ఏం కావాలి మీకు? ఆలోచన చేసుకోండి. ఏ స్థితిలో నువ్వు బతుకుతావో ఆలోచన చేసుకో. ఏం కావాలో ఆలోచన చేసుకో. ఈరోజు నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు సమస్తం ఉన్నాయి, నాకే కొదవ లేదు, నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా బాధపడే రోజు ఒక రోజు అంటూ ఉంటుంది. కాబట్టి ఆ బాధపడే రోజు జ్ఞాపకం ఉంచుకో. ఆ బాధపడే రోజు దగ్గరలో ఉందేమో. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర నిలబడి ప్రభువుని స్తుతించు, ప్రభుని ఆరాధించు, ప్రభుని గణపరచు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలతో నింపుతాడు. అదే మనం చూసినట్టుగా దేవుణ్ణి ఆ సైనికులు ఏం చేశారంట? ఆయన చనిపోయాడో లేదో తెలుసుకోవడానికి పక్కలో బల్లెపు పోటు పొడిచారంట. ఎంత దుర్మార్గులండి! ఈరోజు చూడండి, లోకంలో ఉన్న వారు కూడా చాలామంది ఎంత దుర్మార్గులు అంటే, దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎంత కార్యాలు జరిగించినా, ఎన్ని ఉన్నతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించినా దేవుణ్ణి ఇంకా పొడుస్తూనే ఉంటారు. ఏం చేసినాడు, నాకేం చేసినాడు అని దేవుణ్ణి అంటానే ఉంటారు, దూషిస్తూనే ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఈ లైవ్ నువ్వు ఎక్కడెక్కడి నుంచి, ఏ ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నావు నాకు తెలియదు, కానీ నీవు కూడా ఇంకా సైనికుల్లాగా చనిపోయిన శవానికి ఇంకా గుచ్చుతానే ఉన్నావేమో ఆలోచన చేయి. దేవుడు నీ కోసం చివరి రక్తం వరకు కార్చాడు. ఆయన నీరు గారిందంట, లాస్ట్కి నీరు గారిందంట ఆయనలో నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఈయన మొదటివాడు, కడపటివాడు అయి ఉన్నాడు. ఈయనకు ముందు వేరే దేవుడు లేడు, ఈయన తర్వాత వేరే దేవుడు. వీళ్ళందరూ మళ్ళీ పుట్టుకొచ్చినారు. ఈ 33 కోట్ల దేవతలు వీళ్ళందరూ మళ్ళీ వచ్చినారు. ఏ దేవుడు లేడు, యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీకు క్లారిటీగా చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తే సత్యమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే సత్యమైన దేవుడు. అదే రీతిగా చూద్దాం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము మనం గమనించినట్లయితే, మరణం ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. హల్లెలూయా. ఈరోజు దేవుని లేపిన వాడెవరు? యేసుక్రీస్తు లేపింది ఎవరంటే వాళ్ళ ఆయన తండ్రి అయినా దేవుని లేపినాడు మృత్యుంజయునిగా మరణం నుంచి. అందుకే మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము కనుక, మరణము కూడా ఆయన బంధించలేదంట. అబ్బో, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఈరోజు మరి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ ఏమైపోయారంటే, సమాజంలో మేమే చచ్చిపోతాం, సజీవంగా మనం లేచి బయటకు వస్తాం అని కొంతమంది భావాలు పుట్టుకొచ్చినారు. కొన్ని కోట్ల ఎకరాలు భూములన్నీ సంపాదించుకున్నారు. ఎంతగానో నేను దేవుని అంటున్నారు. మరి ఈయనలాగా మరణాన్ని జయించమని చెప్పండి. ఎవరు జయించగలుగుతారండి? ఈయన 3 రోజులకే, అంటే శుక్రవారం మధ్యాహ్నం జరిగింది, శనివారం అంతా సమాధిలో ఉన్నాడు, ఆదివారం లేచేసరికి కేవలం వస్త్రాలు మాత్రమే అక్కడ మనకున్నాయి, అని శరీరము లేదు.
ఆ నారబట్టలతో చుట్టబడిన శరీరము, అసలు ఆ శరీరము కానీ ఆయన దేహము కానీ ఏమీ లేదా, ఓన్లీ బట్టలు ఉన్నాయి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఆయన అప్పుడు ఆత్మస్వరూపితో ఆయన తన స్వరూపము, తన రూపం అంతా కూడా ఆత్మగా మారిపోయింది. ఆయన ఎట్లా ఈ లోకానికి వచ్చాడో శరీరంతో అలాగే తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఒకవేళ ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒకవేళ దేవుడు ఈ లోకంలో కానీ పొరపాటున శరీరం వదిలిపెట్టిపోయింటే మన వాళ్ళు ఖచ్చితంగా టెంకాయలు కొట్టి ఊదుగడ్డలు వెలిగించి దండలేసేటోళ్ళు, శరీరం కానీ వదిలిపెట్టిపోయింటే. ఎందుకంటే మన వాళ్ళకున్న భక్తి ఏంటంటే ఇదొక రకమైన పూజించడం అనుకుంటున్నారు. అవి చేస్తేనే దేవుడు వింటాడా అంటే కాదు. దేవుడు నువ్వు అవి బలులు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టమైన వాక్యంలో ఉంది. ఈరోజు నీవు బలులు అర్పిస్తున్నావా, మాట వింటా ఉన్నావా, ఆలోచన చేసుకో. నువ్వు దేవునికి చేయాల్సింది ఏవేవో అంగరంగ వైభవములు కాదు, ముందు నీ హృదయం అనే అలంకారం నీవు చేసుకోవాలా. హల్లెలూయా. నీ హృదయం అనే అలంకారం, యేసుక్రీస్తు ప్రభు అనే అలంకారం, ఆ నామములను ధరించాలా. అది కావాల్సింది. నువ్వు పైకి ₹1,00,00,000 ఖర్చు పెట్టి కొన్ని కోట్ల మందిరానికి పోసి మంచి టైల్స్ బళ్ళలు అనేసిన హృదయంలో యేసు ప్రభు లేకపోతే నువ్వు ఇచ్చిన కానుక ప్రయోజనం లేని కానుక. నువ్వు దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు నీ హృదయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు కొలువై ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఆయన మరణం బంధించలేకపోయింది. పక్కలో బల్లెపోటు పొడిచిన నీకోసం నా కోసం నీరు కూడా గారిపోయింది. ఈరోజు దేవుడు నీకోసం నా కోసం బయలుపరుస్తున్న మాట నువ్వు గమనిస్తే నువ్వు ఇంకెన్నటికీ కుడికి కానీ ఎడమకు కానీ రొట్టిల్లో. ఈరోజు గమనిస్తున్నావా దేవుని మాటలను? దేవుని మాటలను గమనిస్తున్నావా? అయితే ప్రభు నీ చేయని ఎన్నటికీ వీడుబడి ఎడబాయి. ప్రియమైన దేవుని వారలారా, అవకాశాన్ని పోగొట్టుకో. దీపం ఉండగా ఇంటిని చక్క పెట్టుకోని వాక్యంలో ఉంది. ఈరోజు దేవునికి ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు నీకు దేవుని జీవితం గొప్ప కార్యాలు జరిగించినా, ఇంకా నువ్వు అలాగే పాప జీవితంలోనే జీవిస్తే, ఇంకా నువ్వు లోక సంబంధమైన జీవితం జీవిస్తే ఎట్లా ఆలోచన చేయి. ఈరోజు ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన బిడ్డలారా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ కోసం ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలని, ప్రభు దగ్గర ఆయన కుడిపాసం మీద కూర్చోవాలని, ఆ మహిమ స్వరూపిని, ఆ మహిమ రాజ్యాన్ని మొత్తం నువ్వు చూడాలని నీలో ఆశ లేదా? ఊరికి నీ పిల్లలు, నీ కొడుకుని, కూతురునో, లేదంటే మనవరాలని, భర్తను, భార్యను చూసుకుంటూ మురిసిపోతూ ఇదే సంతోషం అనుకుంటున్నావు? ఆలోచించి ఇవేది శాశ్వతం కాదు. ఎప్పుడు ఎవరికి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ క్షణంలో ఎవరు పోతాడో మనకు తెలియదు. మన ఇంట్లో నుంచి ఎవరు చచ్చిపోతాడో మనకు తెలియదు. మన బతుకు ఏమైపోతుందో మనకు తెలియదు. మన స్థితి ఏమైపోతుందో మనకు తెలియదు. చావు ఎప్పుడు మనకు సంభవిస్తుందో తెలియదు. ఏ రోజు మనం కళ్ళు మూస్తామో కూడా మనకు తెలియదు. ఇటువంటి శ్రేష్టమైన దేవుడు ఇంత బాగా అవకాశం ఇచ్చి, నీకు జీవితం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, అందం ఇచ్చి, మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి ఇండ్లు ఇచ్చి, నీకు కావాల్సిన వాహనాలు ఇచ్చి, కావాల్సిన చదువునిచ్చి, కావాల్సిన ఉద్యోగం ఇచ్చి, ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తా ఉంటే యేసయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పడానికి కూడా మనసు రాకపోతే ఎట్లా అండి? ప్రతి దినం నీళ్లు తాగేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రార్థన అలవాటు చేసుకో. ఏదైనా గొప్ప కార్యం జరిగితే ప్రభుకి దశమగమే, లేదంటే ప్రభుకు కానుక ఏర్పాటు చేసుకో. ప్రభు సన్నిధికి స్తుతించు, గనపరచు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుకి ఇస్తా ఉండు. నీ కష్టాలు దేవుడు దాటింపజేసే మార్గాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడు ఆకాశమందు నుంచి సమస్తం చూస్తూ ఉన్నాడు. నువ్వు మంచివాడు అయితే ఆయన నిన్ను సంతోషపడుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు చెడు సాంగత్యంతో, చెడు స్నేహితులతో నీవు చెడుతనం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు చాలా దుఃఖాక్రాంతుడై ఆయన కష్టంలో, బాధలో ఉంటాడు. కాబట్టి అవసరం ఆలోచన చేసుకో. నీ హృదయానికి అప్పగిస్తా ఉన్నావు, నీకే అప్పగిస్తా ఉన్నావు. నీ చింత యావత్తు నా మీదవే అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ చింతలు, నీ కష్టములు, నీ బాధలు అవి ఏవైనా ఎన్నున్నా సరే ప్రభు మీద మోపు. ప్రభు మీద నీవు మోపితే గొప్ప కార్యాలు నీవు చేయించగలవు. ప్రభు మీద నీవు మోపితే గొప్ప కార్యాలు నీవు చేయగలవు. ఈరోజు ప్రభు మన పక్షంలో ఉన్నాడు. ప్రభు నీ కోసం, నా కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. పైన ఆకాశం నుంచి ప్రభు సమస్తం చూస్తూ ఉంటాడు. నువ్వు మంచివాడివైతే సంతోషపడతాడు. నువ్వు చెడ్డవాడివైతే, చెడ్డ స్నేహితులు కలిగి, చెడ్డ సాంగత్యం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా బాధపడుతూ ఉంటాడు, దుఃఖక్రాంతుడు అవుతూ ఉంటాడు. ఈరోజు ఇంకా నువ్వు ఆయనను బాధ పెడుతున్నావా? ఈరోజు ఇంకా నువ్వు ఆయనను హేళన చేస్తూ ఉన్నావా? వెర్రివాణిగా చూస్తూ ఉన్నావా? అయితే అంత్య దినములో ఆయన చూపించే లెక్క వేరేగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకి యవనస్తులు
ప్రతి శుక్రవారము ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా. ఏమంటారంటే చూస్తే ఫస్ట్ షో చూడాలా. ప్రతి శుక్రవారం అది ఏ హీరో అయినా సరే, నచ్చిన హీరో అయినా సరే, ఫస్ట్ షోకే మేము పోవాలా, అది మా అభిమానం అని అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు వచ్చినప్పుడు మీకు లాస్ట్ షో ఉంటుంది. లాస్ట్ షో సినిమానే, ఇంకంత తబలానే మోగిస్తాడు దేవుడు. నువ్వు చేసిన అతిక్రమములకై, నువ్వు చేసిన పాపములకై దేవుడు ఆ అంత్య దినములో, ఆ రాకడ సమయంలో ప్రభు నిన్ను ఊరికి వదిలిపెడతాడు అనుకుంటున్నావా? నీకు దేవుడు ఇన్ని ఇచ్చి, ఇంత పరీక్షించి, ఇన్ని చేస్తున్నాడంటే ఊరికి చేస్తున్నాడు అనుకుంటారు చాలామంది. అది భలే ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడు ఎన్ని చేసినా, ఎన్ని మేలు చేసినా, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను ప్రభు సన్నిధికి చేరి వచ్చాం. ప్రభు నీ కొరకు, నా కొరకు నలగబడ్డానికి సిద్ధపడ్డాడు, శ్రమ పడ్డానికి సిద్ధపడ్డాడు, చనిపోవడానికి సిద్ధపడ్డాడు. సమస్త విధమైన దానిని బట్టి ఆయన నీ కొరకు, నా కొరకు అపరాధిగా ఎంచబడ్డాడు. ఏ దోషము చేయని వాడు అంతమంది మధ్యలో నిలబడి నేను పాపము చేయలేదు, నేనే యేసుక్రీస్తు ప్రభువుని అని అన్నాడు. నువ్వు పాపము చేయలేదని ఒప్పుకో, నేను క్షమించేస్తా. నువ్వు దేవుడు కాదని చెప్పు, నేను క్షమించేస్తా అంటే, కాదు నేనే దేవుడను. ఈరోజు ఇంత శ్రేష్టమైన దేవుడు నీ కోసం, నా కోసం ఆ ఒక సమయంలో మరణించాడంటే ఆయన ప్రేమకు మనము ఏమి ఇచ్చిన రుణాన్ని మనం తీర్చుకోలేం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయనను నిలబెట్టిన స్థలం ఏదంటే బందిపోటులు దొంగల మధ్య నిలబెట్టారు ఆయన్ని. చూడండి, ఆ మాట ఉంది మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మరియు కుడివైపు ఒకని, ఎడమ వైపు ఒకని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఏ దొంగలంటే వీళ్ళు? బందిపోటు దొంగలంట. బందిపోటు దొంగలతో యేసు ప్రభువుని, అంత పరిశుద్ధుడు, అంత ఉన్నతమైన వాడు సిలువ వేయబడ్డాడంటే ఆలోచన చేయాలి. ఈరోజు ఎందుకు ఆయన అంత తగ్గించుకున్నాడు? ఎందుకు ఆయన నీ కొరకు, నా కొరకు అంత ఘోరమైన సిలువను అనుమతి చేసుకున్నాడు? ఎందుకు ఆయన అంత కష్టాన్ని పడ్డాడు? ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా ఒక్కొక్కసారి మీరు గమనించినట్లయితే ధనవంతులు పేదవాళ్ళతో పాటు నిలబడరు. ఇప్పుడు ఉదాహరణకి ముంబైలో రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీ దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు. 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టి ఆ ఇంటి చుట్టూ ఉండే గుడిసెలన్నింటినీ తీసేసినాడు ఆయన. నా ఇంటికి విలువ పోతుంది, నా చుట్టూ ఏమీ ఉండకూడదు అని ఆ ఇంటి చుట్టూ ఉండే గుడిసెలన్నింటినీ పీకించేశాడు. అంటే ఈరోజు డబ్బున్నవాడు, పేరున్నవాడు, ప్రఖ్యాతులు ఉన్నవాడు పేదవాళ్ళని వాడుకుంటాడు, కానీ పేదవాళ్ళతో సహవాసం చేయడు. రిచ్ లైఫ్ అనుభవిస్తాడు, కానీ పేదవారితో అనిపించుకోడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు బందిపోటు దొంగలతో కూడా సిలువ వేయించుకున్నాడు. 3 ఉన్నారు అక్కడ. 2 బందిపోటు దొంగలు, మధ్యలో పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆలోచన చేయి. పుట్టడము ఒక తగ్గింపే, జీవించడము తగ్గింపే. ఎక్కడ కూడా ఆయన డంబము చూపించుకున్నట్టు కానీ, లేదంటే లేని ఊహించి చెప్పుకోవడం కానీ, లేదంటే మన భాషలో చెప్పాలంటే ఎచ్చులు చెప్పుకోవడం కానీ ఏమీ లేవు. ఎక్కడ లేదు. ఆయన ఎంతో దీనత్వముతో, సాత్వికముతో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన జీవించువాడు. ఒకవేళ మరణం ఆయనను బంధించలేకపోయింది, కానీ ఆయన యుగ యుగాలు సజీవుడుగానే ఉన్నాడు. ఈరోజు మరి దేవుడు ఇంత తగ్గించుకొని ఒక సాక్షాత్తం తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగొచ్చి నీ కొరకు, నా కొరకు రక్తము కార్చి చనిపోయి తిరిగి లేస్తే ఈరోజు మానవుడు తెలుసుకోవాల్సిన సత్యం మర్చిపోతూ ఉన్నాడు. ఈ లోకంలో వాటి కోసమే ప్రయాసపడుతున్నాడు, సమస్తం నష్టపోతూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా తగ్గించుకునే స్వభావం ఉండాలి. చాలామంది అడుగుతారు, అన్నయ్య నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, అన్నయ్య నేను
దేవుని కోసం బతకాలనుకుంటున్నాను, అన్నయ్య నేను దేవుడు చెప్పినట్టుగా నా జీవితాన్ని సమర్పించుకోవాలనుకుంటున్నానంటే అప్పుడు వాళ్ళు అంటారు, అన్నయ్య దేవుడు నీ జీవితంలాగా నా జీవితాన్ని కూడా కారు, బండి, ఇండ్లు ఇంతమందిని నాకు ఇస్తాడా అంటే నువ్వు నమ్మకంగా చేస్తే దేవుడు ఇస్తాడు. ఏమంటారంటే వీళ్ళు కొంతమంది ఈ మధ్య సేవకులు ఎట్ట తయారయ్యారంటే దేవుని సేవ చేయాలని వస్తారు, మాకు కారు కావాలి, ఇండ్లు కావాలి, బండి కావాలని ఆస్తిని సమకూర్చుకుంటున్నారు ఈరోజు. కానీ దేవుడు చెప్తున్నాడు, తన్ను తాను నలగొట్టబడి ప్రభు రాజ్యం కోసం పరితపించాలంట, నలగొట్టుకోవాలంట. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలము దేవుడిచ్చే బహుమానాన్ని మనము సాధించవచ్చు. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ప్రభు చెప్తున్న మాట నీవు వింటే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఈ సర్వ సృష్టికి కారణభూతుడైంది ఆయనే. కాబట్టి ఇక నుంచి అయినా జ్ఞానం తెరుచుకొని, ప్రభు నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపములు చాలా ఉన్నాయి, అందుకే నాకు ఈ స్థితి, నాకు ఈ గతి పట్టింది, నేను పిచ్చోను మాదిరి తిరుగుతూ ఉన్నా, నాకు చేతిలో 1 రూపాయి లేదు, ఒక ఆస్తి లేదు, ఒక అంతస్తు లేదు, ఏమీ లేదు నాయనా అని ఈరోజు బాధపడుతూ ప్రభు దగ్గరికి రా. నీ స్థితిని, నీ గతిని దేవుడు మార్చును గాక. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. చూడండి, మీరు గమనించినట్లయితే యేసు ప్రభు అంత తగ్గించుకున్నాడు అన్నీ ఉన్నా కూడా. కానీ కొంతమందిని మీరు గమనించండి, కష్టపడి ఒక ఇల్లు కూడా కొనిండరు, కష్టపడి కనీసం ఒక భూమో ఏదో ఉండదు, ఏముండదు, కానీ ఎంత ఆడంబరం చూపిస్తారో, ఎంత ఘనత చూపించుకుంటారో కదండి. ఇప్పుడు ఉదాహరణకి పల్లెటూరులో ఉంటే స్థలము ఒక 20,000 30,000 ఉంటుంది అంతే సెంటు. అది ఒక 10 సెంట్లు అయితే 1,00,000 రూపాయలు వేసుకోండి, 10 సెంట్లు ₹1,00,000 ఎక్కడ పల్లెటూరులలో. అదే 10 సెంట్లు నువ్వు టౌన్లో కొను, అప్పుడు ఒప్పుకోవచ్చు గొప్పోళ్ళమని, అప్పుడు ధనవంతులం అవుతాం. మనం ఈ పల్లెటూరులో 10 సెంట్లు కొనుక్కొని 20 సెంట్లు కొనుక్కొని, లేదంటే ఒక ఎకరా కొనుక్కొని 2 ఎకరాలు కొనుక్కొని నేనే కోటీశ్వరుని అంటే ఎట్లా? నాకంటే గొప్పోళ్ళు లేదంటే ఎట్లా? నిన్ను మించిన వారు టౌన్లలో ఉన్నారు, కోట్లు పోసేటోళ్ళు. కానీ ప్రభు రాజ్యం, ప్రభు సన్నిధికి వచ్చి ఎంతో దీనత్వంగా ఉంటారు, తగ్గించుకుంటారు. చూడండి, అందుకంటే ఉద్యోగస్తులను చూడండి, మంచి ఉద్యోగస్తులు ఉంటారు, కానీ ప్రభు సన్నిధికి వచ్చి ఎంత చక్కగా పనిచేస్తారో. మనలో ఎంత ఉంటుందో, అసలు ఎంత గర్వం ఉంటుందో. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, నీ గర్వమును తీసివేయి, ప్రభు సన్నిధిలో దీనత్వం కలిగి జీవించు. ఏమి ఉన్నా లేకపోయినా, నిన్ను ఎవరు గుర్తించకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను పట్టించుకుంటాడు. ప్రభు కోసం రా, ప్రభు పరిస్థితిలో, ప్రభు కనుచూపులో నీవుండు. కనుచూపు మేరన యాన్నో దూరంగా ఉండి దేవుడు నా గొప్ప కార్యాలు చేయాలంటే ఎట్లా? దేవుని కనుదృష్టి దగ్గరికి రా, దేవుని పాదాల దగ్గరికి రా, నీ జీవితాన్ని కూడా దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడు. చూడండి, ఇంకొక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తేసునందు ఉన్న ఎడల పాతవి గతించి సమస్తము నూతన సృష్టి అయ్యేను అంట. అంటే ఈరోజు మీరు గమనించండి, బాప్తిసం తీసుకుంటున్నాం, నూతన జీవితముగా మార్చుకున్నాం. ఇక నుంచి నేను పాపం చేయను, ఇక నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మనం బాప్తిసం తీసుకుంటాం, నూతన సృష్టిగా, నూతన జీవితంగా మార్చుకుంటాం. కానీ సడన్గా మళ్ళీ మన గతం అంతా గుర్తు వస్తుంది. గతం గుర్తొచ్చినప్పుడు, అబ్బా అనవసరంగా బాప్తిసం తీసుకున్నానబ్బా, ఏముందిలే, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటారు, వాళ్ళు వేసుకుంటున్నారు, ఆకు నేను వేసుకుంటా, లేదంటే వాళ్ళు పని చేస్తాను, నేను ఈ పని చేస్తా అని ఇంకా మనుషుల మీద సాకులు పెడతారు, వాళ్ళు చేస్తానులే, వీళ్ళు చేస్తానులే అని. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టియే, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొత్త జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఇదే జీవితంలో కొనసాగించాలా. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసిన ఒక ఆమె ఏమైపోయింది? ఉపస్తంభం అయిపోయింది. ఒక ఆమె వెనక్కి తిరిగి చూసింది,
వాళ్ళ భర్త అంటున్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, దేవుడు చెప్పినట్టుగా మనం ముందుకే పోవాలంటే ఈమె వెనక్కి తిరిగి చూసింది. చూడగానే దేవుడి మాటకు వ్యతిరేకంగా ఆమె చేసినందుకు దేవుడు ఆమెని ఉప్పు స్తంభం చేశాడు. ఉప్పు స్తంభం అంటే ఎట్లుంటుందంటే, దాని పోయి అట్లా తాకగానే అది రాలిపోతుంది పటపట. అంటే అంతవరకు ఉన్న శరీరము, అంతవరకు ఉన్న సౌందర్యము, అంతవరకు ఉన్నటువంటి వేసుకున్న వస్త్రాలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఆమెకంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసింది, నష్టపోయింది. ఈరోజు నీవు కూడా బాప్తిసం పొంది దేవుని దృష్టిలో నూతన సృష్టిగా మార్చబడ్డావు. వెనక్కి తిరిగి చూస్తే నష్టమే. ఎంతసేపు ఉన్నా ముందుకే పరిగెత్తాలి. ఎంతసేపు ఉన్నా నీతిగా, యథార్థంగా, సత్యమైన డాలను లేదంటే సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభు చెప్పినట్టుగా మనము నడవాలి. ఈరోజు సర్వాంగ కవచం ధరించుకో, ఇదే అసలైన బుల్లెట్ ప్రూఫ్. ఈరోజు పెద్ద పెద్ద కార్లకు కానీ, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలకు, సీఎంలకు కార్లు ఉంటాయి. ఆ కార్లు బుల్లెట్తో కాల్చినా కూడా ఆ కార్కి ఏం కాదు. బాంబులు పెట్టి వేల్చినా కూడా ఆ కార్కి ఏం కాదు. ఎందుకంటే ఆ కార్ని అంతా కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా తయారు చేస్తారు. ఈరోజు క్రైస్తవుడైన నీవు నేను కూడా యేసు ప్రభు అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవాలా. యేసు ప్రభు బుల్లెట్ ప్రూఫ్ అనే షర్ట్, ఈ సక్కా వేసుకోవాలా మనం. అప్పుడు సైతానుగాడు ఎన్ని బుల్లెట్లు దించినా, ఎంత చేసినా ఒక్కటి కూడా లోపలికి పోదు. హల్లెలూయా. అది మన దేవుడు. మన దేవుడు అంతగా నిన్ను కాచి కాపాడేవాడు. ఈరోజు దేవుణ్ణి ఆయన ఎందుకు వస్తున్నావా? క్రీస్తు చేసి ఎందుకు వస్తున్నావా? అయితే ఆయనే మొదటివాడు, కడపటివాడు. చూడండి ఇంకొక మాట, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం మీరు గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఏముందంట? క్రీస్తు యేసునందు జీవముందంట. ఈరోజు మన జీవితాలన్నీ కూడా నిర్జీవమైపోయినాయి. ఎంత చేసినా, ఏం చేసినా ఏదో ఒక మూలన బాధ, ఏదో ఒక మూలన కష్టం, ఏదో ఒక చోటున ఇబ్బంది. కానీ ప్రభు దగ్గర నిలబడితే దేవుడు అంటున్నమాట, నా యందు మీకు జీవము కలదు. ఈరోజు నీ జీవితం సుఖ సంతోషములతో ఉండాలంటే, నీ జీవితం ఆనందమయంలో ఉండాలంటే, నీ జీవితం ఉన్నత స్థితిలో ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు యొద్దకు రా. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తే నీ ఇల్లంతటిలో, నీ కుటుంబం అంతటిలో దేవుడు అందరినీ కూడా దీవించి బాగుపరిచి స్థిరపరుస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు మన తండ్రి కంటే, తల్లి కంటే, మన బంధువుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎవరా నీకు ఇంపార్టెంట్ అంటే మొదటగా నా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు నా తండ్రి, నా వ్యవసాయకుడు, నా పరలోకపు తండ్రి అని మనం చెప్పాలి. ఈరోజు నాగిలి పెట్టి దున్నేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యవసాయకుడు. ఈరోజు మనమందరం ఒక పొలములాగా ఉండాలి. మన జీవితం అంతా కూడా ఒక పొలములాగా ఉండాలి. సారత్వం కలిగిన భూమి వలె మనం ఉండాలి. ఉంటే దేవుడు నాగిలేసి మన జీవితాన్ని దున్నుతాడు. దున్నినాక మన జీవితం అంతా చిగురిస్తూ, ఫలిస్తూ, అభివృద్ధిలోకి మనము నడుస్తూ ఉంటాం. ఈరోజు ఆ దేవుణ్ణి ఆహ్వానించావా? నీ హృదయంలో నూతన జీవితం, నూతన సృష్టిని, నూతన బ్రతుకును అనుభవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి మొదటి ఆరాధనలో చేరి వచ్చినాం. ఆయనను నువ్వేమి ఏ రీతిగా చూస్తూ ఉన్నావు, ఏ రీతిగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆలోచన చేయి. దేవుడు నాకు మేలు చేశాడు, నాకు స్వస్థత చేశాడు అని ఊరికి ఎంతసేపు ఉన్నా, కొంతమంది మీరు గమనించండి, యేసు ప్రభుని ఎంతసేపు ఉన్నా ఒక డాక్టర్ మాదిరి చూస్తారంతే. యేసు ప్రభు నాకు బాగు చేసినాడు, యేసు ప్రభు నాకు బాగు చేసినాడు, యేసు ప్రభు నాకు, అంతే. బాగు చేస్తేనే దేవుడు, బాగు చేయకపోతే దేవుడు కాదు. ఇదే అయిపోయింది కొంతమందికి. నేనేం చెప్తున్నానంటే, బైబిల్లో మీరు బాగా గమనిస్తే, బైబిల్లో ఉన్న ప్రతి శిష్యులు, ప్రతి ఒక్కరూ, కొంతమందికి లాభాలు జరిగినాయి, లాభాలు జరగల, కొంతమందికి ఆశీర్వాదాలు వచ్చినాయి, ఆశీర్వాదాలు రాల, కొంతమందికి మేలు వచ్చినాయి, కొంతమందికి మేలు జరగల. కానీ అందరూ కూడా యేసు ప్రభుని వెంబడించిన వారే. హల్లెలూయా. ఉదాహరణకి తోమానే తీసుకుందాం. తోమా ఎంత అనుమానస్తుడైనా, తోమా ఎంత అనుమానించినా కూడా దేవుడు తోమా చేయిని విడిచిపెట్టలేదు. తోమా కూడా దేవుని చేతిని విడిచిపెట్టలేదు.
అందుకే చీటీలు వేసుకున్నారు, అందరూ శిష్యులందరూ చీటీలు వేసుకున్నారు. చీటీలు వేసుకోగానే తోమాకి మన భారతదేశం వచ్చింది. తోమా అన్నాడంట, భారతదేశానికి అయితే నేను పోను, ఆడన్ని సాంప్రదాయాలు, ఆడంతా హిందూ దేశం లాగా ఉంటుంది, అది అంత వద్దునైనా నాకు, నేను పోను అన్నాడంట తోమా. అప్పుడు తోమాతో శిష్యులందరూ మాట్లాడుకుంటుంటే, నువ్వు పోతేనే సాధ్యమేదంటే తోమా అక్కడి నుంచి బయలుదేరి తోమా మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు కేరళలో ఆయన అనేక మందికి సువార్త చెబుతూ, అనేక మందికి దేవుని గురించి తెలియపరుస్తూ తోమా తిరుగుతున్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మణులు కొంతమంది వచ్చి సముద్రంలో తోమా స్నానం చేస్తూ ఉంటాడు. ఈ బ్రాహ్మణులు కూడా ఆ సముద్రంలో పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ తోమా నీళ్ళలోంచి లేస్తాడు. పూజ చేసేటప్పుడు లేచినప్పుడు, ఎవర్రా నువ్వు, మేము పూజ చేసుకుంటా ఉంటే మధ్యలో లేచినావు అంటే, నా పేరు తోమా, నేను పలానా యేసుక్రీస్తు ప్రభు శిష్యుణ్ణి. ఓహో, ఆ యేసుక్రీస్తు శిష్యుని వా నువ్వు, సరే నువ్వు పక్కకు రా, మేము పూజ చేసుకుంటున్నాం మా దేవునికి. అంటే, ఏ దేవునికి మీరు పూజ చేస్తున్నారంటే, మా సూర్య దేవునికి మేము పూజ చేసుకుంటున్నాం. ఇదిగో నీళ్ళు ఇట్లా మేము సూర్యునికి ఇచ్చి ఈ సముద్రంలో కలుపుతాం, అప్పుడు మా పాపాలన్నీ పోయినట్టు, మేము పరిశుద్ధంగా ఉన్నట్టు అని తోమాతో చెబుతారు ఈ బ్రాహ్మణులు. అప్పుడు తోమా అంటాడు, నీళ్లు కింద పోస్తే దేవుని దగ్గరికి ఎట్టబోతాయి, నీళ్ళు అనేవి పైనే ఉండాలా అని అన్నాడంట. అనగానే బ్రాహ్మణులు ఆశ్చర్యపడి, నీళ్లు పైనట్టు తేలుతాయిరా తిక్కోడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు దేవుడు ఉన్నాడు కరెక్టే, కానీ నీళ్లు పైకి పోవడం ఏంటంటే, నా దేవుడు నిజమైన దేవుడు, ఒక్కసారి నీళ్లు నేను చల్లమంటావా అన్నాడంట. అంటే, ఏదిరా, ఎవరా నీ దేవుడు? నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు. సరే చల్లు, నీళ్ళు తీసుకొని చల్లు. ఒకవేళ నీళ్లు గాలిలో నిలబడితే మేమందరము నిన్నే వెంబడిస్తాం, నువ్వు చెప్పినట్టుగా యేసు ప్రభువుని మేము కూడా నమ్ముకుంటాం అని అన్నాడంట. తోమా చేతి నీళ్ళు తీసుకొని ఆకాశం వైపు చూసి, యేసయ్యా, ఇదిగో ఈ భారతదేశంలో ఒక గొప్ప కార్యం చేస్తున్నాను, ఈ నీళ్లు పైకి చల్లుతున్నాను, ఈ నీళ్లు పైనే గాలిలో ఉండాలా అని ప్రార్థన చేసి నీళ్లు చల్లగానే నీళ్లు గాల్లో ఉండిపోయినాయంట. హల్లెలూయా. అక్కడున్న బ్రాహ్మణులందరూ కళ్ళు బయర్లుగా అమ్మినాయి. ఇప్పటికీ అది ఉంది, ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది. తోమా నీళ్లు జరిగిన ప్రాంతం, ఆ బ్రాహ్మణులు స్నానం చేసిన స్థలము, వాళ్ళు పంపు కొట్టేవి, అవన్నీ ఉన్నాయి. ఆ లొకేషన్ అంతా ఇప్పటికీ ఉంది. తోమా చనిపోయినప్పుడు రక్తము గార్చిన స్థలం ఇప్పటికీ ఉంది. అదంతా చూపించాలని నాకు ఆశ ఉంది. మరి దేవుడు దాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడేమో నాకు తెలియదు. కానీ ఆ పరిస్థితి తోమాకు వచ్చినప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఆ తోమ వైపు చూసి, ఒరే వీడుంటే మనల్ని కూడా మార్చేస్తారా, వీడిని ఏదో ఒకటి మనం చేయాలరా అని చెప్పి బ్రాహ్మణులందరూ ఒకటే తోమాను తరిమేసినారు. తోమాను తరిమేయగానే తోమ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా తమిళనాడు చెన్నైలో మద్రాసులో పడినప్పుడు ఆ మద్రాసు పట్టణం అంతట్లో కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ, వాళ్ళని ఏమంటారంటే అరవం వల్ల అంటారు వాళ్ళని, తమిళనాడు వాళ్ళని అరవం వాళ్ళని. అంటే వారు ఇంకా చాలా భక్తి, హిందుత్వం, అటువంటి వారిని కొన్ని వందల మందిని మార్చి, మీరు గమనిస్తే మన భారతదేశంలో ఎక్కువ చర్చిలు ఎక్కడున్నాయంటే చెన్నైలోనే. ఇప్పుడు హల్లెలూయా, చెన్నైలోనే వీధికి ఒక చర్చి ఉందంటే ఇప్పుడు. ఎందుకంటే అలనాడు తోమా చేసిన సేవ. ఆ కొండ మీద పోయి పనుకొని ఉన్నాడంట తోమా. సువార్త అంతా చేయడము, రాత్రి పోయి కొండ మీద పనుకోవడము, సువార్త అంతా చేయడము, రాత్రి కొండ మీద పనుకోవడం. ఒక రోజున తోమాను గురించి అందరూ మాట్లాడుకొని, ఒరే వీడు ఉంటే మన ఊరిని మార్చేసినట్టు ఈ దేశాన్ని కూడా మార్చేస్తారా, వీని ఏ రీతికైనా మనం చంపేయాలని ఆ తోమాని కత్తులు తీసుకొని వెళ్ళి వెనక నుంచి పొడిచి చాలా క్రూరంగా నరికి చంపేశారంట. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ ఉన్నాయి, ఆ రక్తము కారిన స్థలం ఇప్పటికీ ఉంది. దాన్ని గవర్నమెంట్ బాగా భద్రపరిచి పెట్టిందంట. ఈరోజు అటువంటి పుణ్యాత్ములు ఎంతోమంది చేసుకున్నటువంటి ప్రతిఫలమే దేవుని సంఘంలో నీవు నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఒకవేళ తోమా మన దేశానికి రాకపోయి ఉంటే, ఆయన చనిపోయిపోయి ఉంటే, ఈరోజు ఇన్ని సంఘాలు, ఇన్ని వేల మంది దేవుని స్తుతించేవారు కారు. ఈరోజు తోమా చేసిన సేవ, ఈరోజు దేవుడు మన మీద ఉంచిన ప్రేమను బట్టి ఈరోజు నీవు నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మొదటివాడు కడపటివాడు అయి ఉన్నాడు. మరణం నాకు వచ్చినప్పటికీ నేను దాన్ని జయించి యుగయుగాలు తరతరములు నేను జీవించుచున్నాను. ఈ దేవుడు సజీవమైనటువంటి వాడు, ఈ దేవుడు ఉన్నతమైన వాడు, ఈ దేవుడు, ఇటువంటి దేవుని ఎవరు కూడా చరిత్రలో చూపించలేరు. ఎందుకంటే ఈ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు.
కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన గుండె లోతుల్లో నుంచి యేసయ్యా అని స్తుతించాలి, మన గుండె లోతుల్లో నుంచి యేసు ప్రభు నామాన్ని గణపరచాలి. నేను చెప్పినట్టుగా నా గుండె లోతుల్లోంచి ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే దేవుని పనిని నీవు నమ్మకంగా చేస్తే, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నీవు నమ్మకంగా చేస్తే, దేవుని పిల్లలను తరతరాలను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని వెర్రివాణిగా చూస్తే నీ పిల్లలు శాపాలకు గురవుతారు, దోషాలకు గురవుతారు, అల్లరికి గురవుతారు. అందుకే నేను చెప్తున్న మాట ఒకటే ఒక మాట. బైబిల్ అంతటిలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నువ్వు చదివితే ఆ ఒక్క వచనం చాలు. మనం బాగా బతకాలంటే, మనం బాగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఆ ఒక్క వచనం చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చోకుంటే మనం ఖచ్చితంగా నీతిమంతులుగా మారిపోతాం. ఆ ఒక్క వచనం చాలు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోకుంటే ఖచ్చితంగా మన నీతిమంతులమే. ఈ ఒక్క వచనం చాలు. ఈ ఒక్క వచనం నువ్వు పాటించిన జీవితంలో నీ చుట్టూన్న దుస్తులను వదిలిపెట్టే. నువ్వు నష్టపోయినా, శ్రమైనా, ఇబ్బంది అయినా, ఏమున్నా ఏమి లేకపోయినా దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టే. నాకు తెలిసినటువంటి కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, అందరూ ఇప్పుడు ఒక త్రాగుడికి, ఒక వ్యసనాలకి, గంజాయిలకు, ఈ టైర్లకు పంచర్లు వేస్తారు. సొల్యూషను, టైర్లకు పంచర్ వేసి గమ్ము ఉంటుంది. ఆ గమ్ము ఒక పేపర్లు వేసుకొని కింద నుంచి అగ్గి పెట్టి కాల్చుకుంటారనమాట. ఆ కాలేటప్పుడు ఆ సొల్యూషను ఎంత మత్తు వాసన వస్తుందంటే మందు కూడా పనికిరాదు. అంత మత్తు వాసని అందరు గుంపు కూర్చొని పీల్చుకుంటా కూర్చున్నారు. ఇప్పుడు ఇది వాళ్ళ బతికి ఇప్పుడు అయిపోయింది. ఒకప్పుడు చర్చీలు చుట్టూ తిరిగిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి అమ్మానైనా సంఘాలకు నడిపిన వాళ్ళే. కానీ ఈరోజు వారు ఎవరి సాంగత్యంలో ఉన్నారంటే దుష్టుల సాంగత్యంలో ఉన్నారు. వాళ్ళని బాగుపరచాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఉల్టా నన్నే అంటారు, బో చెప్పినావు పోరా, నువ్వు పెద్ద సేవకునివి అంటారు నన్నే. ఏం చెప్పినా కూడా, ఏం మాట్లాడినా కూడా అట్ట మాట్లాడతారు. ఈరోజు దుష్టులకు పోయి ఎంత వాక్యం చెప్పినా చెవులో ఏదంటారు, శంఖం ఊదినా కూడా వాళ్ళకి వినపడదంట పాపం చేసేటోనికి. ఈరోజు పాపం చేసేవానికి నువ్వు ఎన్ని నీతి కార్యాలు చెప్పినా వానికి ఎక్కవు. ఎందుకంటే వాడు పాపం అనే ఊబిలో చిక్కుపోయి ఉన్నాడు. ఈరోజు నువ్వు పాపము చేసే వాని దగ్గరికి పోయి వానికి ఎంత చెప్పినా ఎక్కట్లేదా? అయితే మోకరించి యేసు ప్రభు సన్నిధిలో వాని పేరు పెట్టి ప్రార్థన చేయి. పోతే వాడు నరకానికన్నా పోవాలా, పరలోకానికన్నా పోవాలా, అంతే. రెండే దారులు వానికి. ఎవరైనా సరే నీ పొరుగు వారిని ప్రేమించి, పోతాడు అని నాశనం అయిపోతాడని నోటితో ఎప్పుడు పలకద్దు. ఎవరిని నోటితో దూషించద్దు. ఎవరిని ఈరోజు మీరు గమనిస్తే కన్న బిడ్డలు కొడుకులను కూతులను తిట్టుకుంటారు తల్లిదండ్రులు. పుట్టినప్పుడేమో ఎత్తుకొని ముద్దాడుకుంటారు, కాళ్ళు చేతులు అన్నీ ముద్దాడుతారు పుట్టినప్పుడు. ఒక్కరవ పెద్ద అయితానే ఇంకా వాని నిండుతో బూతులే, వీళ్ళు తిట్టడమే. అమ్మనా బూతులే, కొడుకుని కూతులను పట్టుకొని. పెంచేది చేత కాదు, మాట్లాడేది చేత కాదు, చదివించేది చేత కాదు, బుద్ధి నేర్పించేది చేత కాదు, సంస్కారం నేర్పించేది చేత కాదు. ఇంకా ఎందుకు పిల్లలు కనడం, ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఈరోజు స్కూల్లోకి పోతే పిల్లలతో ఇటు ప్రతిజ్ఞ చేపిస్తారు. ఏమని ప్రతిజ్ఞ చేపిస్తారంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, నా దేశానికి, నా తల్లిదండ్రులకు, నన్ను కన్నవారికి, నా ఉపాధ్యాయులకు అందరికీ నేను మంచి పేరు తెస్తాను అని ప్రమాణం చేస్తారు చిన్న పిల్లలు. ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. ఎవరు చూస్తున్నాడు ఇప్పుడు అట్లా? చిన్న పిల్లోని దగ్గర పోయి ఏరా అన్నావు అనుకో, వాడు నవ్వుతాడు, సిగ్గుపడతాడు. అప్పుడే వానికి అన్నీ తెలిసిపోయింటాయి. పాపం అంటే, శృంగారం అంటే అన్నీ తెలిసిపోయింటాయి చిన్న చిన్న పిల్లలకే. ఈరోజు ఎందుకు చెడిపోయింది లోకం అంటే, నేను ఎన్నోసార్లు చెప్పిన, పిల్లలు ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి పోతారా, మా పని మేము చేసుకుందామా, పాపం పనులు. అందుకు పిల్లలు ఈరోజు చెడిపోయినారు. పరిస్థితులు బాగలేవు, రోజులు బాగలేవు, ఊర్లు, వాడలు, పట్టణాలు గబ్బు పట్టిపోయినాయి. ఎందుకంటే పెద్దల వల్లనే. ఈరోజు నీ పిల్లలను కాపాడుకో. ఒక విషయం చెప్తున్నాను వినండి. ఒకవేళ వినండి, ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నీ కొడుకో కూతురో చెడిపోయినారని నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే ఎట్లా తెలుసుకోవచ్చు తెలుసా? టయానికి వాడు అన్నం తినుకోకుండా ఊర్లమ్మడి వారమ్మడి తిరుగుతూ ఉంటే వాడు చెడిపోయినట్టే.
టయానికి వాడు ఇంటికి వచ్చి నీతో పాటు ఉండి పనుకోకుండా రగ్గు కప్పుకొని సెల్లు చూసుకుంటా, నేను యూట్యూబ్ చూసుకుంటానా, నేను గేమ్ ఆడుకుంటా నీ దగ్గర అబద్ధాలు ఆడుతున్నాడంటే వాడు ప్రేమలో ఉన్నట్టే. వాడు నీ దగ్గర వాడు దాపరికం చేస్తున్నాడంటే, బయట తిరుగుతున్నాడంటే, నీతో సమయం గడపకుండా, తల్లిదండ్రులతో సమయం గడుపుకోకుండా వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా వాడు లోకములో మునిగిపోయాడని అర్థం. హల్లెలూయా. లోకంలో మునిగిపోయాడని అర్థం. నేనేం చెప్తున్నానంటే, లోకంలో మునిగిపోయిన వారిని లేవనెత్తేవాడు దేవుడే. నీవు కూడా కష్టపడాలా, చెడిపోయిన వారిని బాగు చేయాలా. పోయినలేంగా నేనేం చేస్తాంగా, నా వల్ల ఏమవుతుంది అని అనుకోవద్దు. నీ వంతు నీవు కూడా సహకరించాలా, నీ వంతు నీవు కూడా మంచి దారులు నడిపేయాలా, చెడిపోయిన వారిని మళ్ళీ బ్రతికించాలా. నాతో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి చెప్పిన మాట ఏం చెప్పిందంటే, అన్నయ్య మా నాన్నగారు పాస్టర్ గారు, నేను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగిన, నేను రిథం ప్యాడ్ కొడతానన్నా మా చర్చిలో, నేను ఎంతో దేవుని సన్నిధిలో ఎదిగినానన్నా, నేను 10th క్లాస్ వరకు చర్చిలో బాగున్నా. ఎప్పుడైతే ఇంటర్ చేరినానో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను కూడా మార్చేసినారన్నా. నేను ఇప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించినానన్నా, వాడిని మోసం చేసినానన్నా, నన్ను వాడుకున్నాడన్నా శరీరంగా. ఈ విషయం ఇప్పుడు మా నాన్నకి చెప్తే ఏమైపోతుందని భయం వస్తుందన్నా. నాకు చాలా భయంగా ఉందన్నా. హల్లెలూయా. భయంగా ఉందన్న అంటే ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మ నువ్వు చేసిన తప్పుకి డైరెక్ట్గా నీ తండ్రి దగ్గర పోయి, నాన్న ఇదిగో ఒకప్పుడు నేను దేవుని దృష్టిలో బాగున్నా అని నువ్వు ఒప్పుకో అమ్మా అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అన్న నాకు భయం వస్తుందన్న, మా నాన్న అంటాడేమో అని అంటా ఉంది నాతో. అప్పుడు ఇంటికి పోయి చెప్పిందంట, నాన్న ఇదిగో నేను పలానా తప్పు చేసిన, పలానా వాడిని ప్రేమించి ఇట్లా తప్పు చేసిన అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, నేను కూడా చాలాసార్లు తప్పిపోయానమ్మా, దేవుడు నన్ను కూడా బాగు చేసినాడు, ఈరోజు నువ్వు కూడా తప్పిపోయినావు అని చెప్తున్నావు, నువ్వు కూడా తప్పు చేసినావు అని చెప్తున్నావు, ఒప్పుకుంటున్నావు, ఇక నుంచి మంచి దారిలో పోమ్మా అన్నాడంట. ఒక్క ఏటు కానీ ఒక తిట్టడం కానీ తిట్టలేదంట. అదే దేవుని ప్రేమ. అదే ఈరోజు లోకంలో ఎవరు నీ దగ్గరకు వచ్చి ఓమా నేను చెడిపోయినామా, ఓమా నేను తప్పు చేసినామా అంటే మనం ఏం చేయాలి, ఎంత అల్లరి చేస్తామో, మనమే ఎంత అల్లరిపాలు చేస్తామో, ఊరంతా తెలిసిపోయేట్టుగా ఇది తిరిగి వచ్చిందంట, వాడంటే ఈడంట, అట్టంట ఇట్టంట అని ఎన్ని రకాలుగా ఎన్ని బూతులు మన కుటుంబాన్ని మనమే అల్లరిపాలు చేసుకుంటాం. ఈరోజు నీ దగ్గరికి నీ పిల్లలు ఎట్ట రావాలంటే ధైర్యంగా రావాలా. నాకు మా అమ్మ మా నాయన ఉన్నారు, వాళ్ళకి చెప్పుకుంటే నా బాధ తీరిపోతుంది అనే రీతిగా రావాలి. కానీ నిన్ను చూస్తానే భయపడి పారిపోయి, నిన్ను చూస్తానే ఓయమ్మో వాళ్ళకి తెలుసేమో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనే రీతిగా ఉండొద్దు. ఫ్రెండ్లీగా ఉండాలా, పిల్లలతో అయినా లేదంటే తల్లిదండ్రులతో అయినా ఫ్రెండ్లీగా ఉండాలా. ప్రతి విషయాన్ని నా తండ్రికి చెప్పుకుంటా. నా తండ్రి నాకు స్నేహితులు అంటాడు. నా వివాహ విషయంలో అయినా, నేను చేసిన ప్రతి పనులైనా ఏదైనా సరే ప్రతిదీ మా నాన్న చెప్పుకుంటాను. ఏం సిగ్గువాళ్ళు మా నాయన కూడా చెప్తాను, మా నాయన ఇట్టే అటు చేసుకో, ఎందుకులే లేంటే ఓయమ్మో ఎందుకు లేరా, అట్టలేరా ఇట్లేరా మా నాయన చెప్తా ఉంటాడు. ఏ రోజు కూడా దండించిన వాడు కాదు, తెలుసుకుంటాడు వీడే. ఈరోజు అంటాడు నన్ను టీవీలో వాక్యాలను చూసి ఏమంటాడంటే, నువ్వు ఏదో ఒక రోజున కలవరి టెంపుల్ సతీష్ కుమార్ మాదిరి అయిపోతావురా అంటే. ఇప్పుడు నా తండ్రికి సంతోషం ఏంటంటే నా కుమారుడు మారినాడు, అది కావాలా. ఒకవేళ నా తండ్రి ఎలాంటి వాడైనా సరే తన బిడ్డలను బాగుపరుచుకుంటున్నాడు, బాగుపరిచాడు. ఈరోజు మనం కూడా తెలియక లోక సంబంధమైన జీవితం జీవిస్తూ మొదటి వాడును కడపటి వాడును పక్కన పెట్టి నేనే గొప్పని, నా స్థితే గొప్పది, నేనే గొప్పని అనుకుంటున్నారు. ఈరోజు చాలా మందికి ఈ జ్ఞానం లేదు. అందుకే ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర దీనత్వం కలిగి సాత్వికం కలిగి జీవించు, ప్రభు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ప్రభు నిన్ను గణపరచడానికే ఆయన మరణించాడు, నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అని లోకాన్ని వదిలిపెట్టాడు. నీ ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చడానికి అని ఈ లోకాన్ని వదిలిపెట్టి నీకోసం సుందరమైన లోకం కడతా ఉన్నాడు. ఆకాశం వైపు నుంచి ఆయన చూస్తానే ఉన్నాడు, నిన్ను గమనిస్తానే ఉన్నాడు. నువ్వే తప్పు చేసినా, నువ్వు ఏం మంచి పనులు చేసినా అన్నీ ఆయన దగ్గర లెక్కలు ఉంటాయి. నువ్వు చేసిన ప్రతి దానికి లెక్కలు ఎవరి దగ్గర ఉంటాయంటే యేసు ప్రభు దగ్గరే. నువ్వు చేసిన లెక్కలను బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది, నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో నీ లెక్కలు ఎట్లున్నాయో ఆలోచన చేసుకో, నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకో. కుడికి కానీ ఎడమ త్రొట్టెలుతున్నావా, చీటికి మాటికి వాళ్ళు పిలిచినారు, వీళ్ళు పిలిచినారు, ఆ పాపం చేయమన్నారు, ఈ పాపం చేయమన్నారు, తాగమన్నారు, తాగినా, లేదంటే రమ్మన్నారు, పోయినా, ఆ పని చేసినా, ఎప్పుడు వాళ్ళు రమ్మంటే వీళ్ళు రమ్మంటే వాటి చేయమంటే ఇటు చేయమంటే ఇది కాదు. దేవుడు నిన్ను రమ్మన్నాడా, దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడా, దేవుడిని గమనిస్తున్న ఆలోచన చేసుకో. దేవుడు చెబితేనే ఏదైనా చెయ్యండి. నీ హృదయంలో సమాధానం ఉంటే చెయ్యి. దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడతాడు మెల్లని స్వరంతో.
బండి తెచ్చి ఈడ లోపల పెట్టేటప్పుడు బండి ఆడ జారగానే మేరీ అట్లా దిగి కింద నిలబడింది పాపను ఎత్తుకొని. అదే ప్రమాదం ఎక్కడ జరిగేది, కానీ దేవుడు కాచి కాపాడి తిరిగి వెనక్కి పంపించినాడు. అదే దేవుడి సన్నిధిలో నేను చెప్పే విషయం. నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటావో దేవుడిని నీకు అంత దగ్గరగా ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ఆనుకొని ఉంటావో అది ఏ పనైనా సరే మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా, నాకు ఈ పని చెప్పినాడే, నాకు అది చేసినాడు ఇది చేసినాడు లేకోకుండా, మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా దేవుని పని ఏ పని నువ్వు చేసినా దేవుని ఖచ్చితంగా మంచి ఫలితమే నీకు ఇస్తాడు. మోసే లాంటి జీవితం జీవించాలి. మోసే లాంటి జీవితం. మోసే రాబోయే ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ రాబోయే ప్రతిఫలం కోసం ఏకదృష్టి కలిగి జీవించాడంట. ఎన్నోసార్లు మీకు తెలియపరిచిన ఈ మాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రక్తస్రావం గల స్త్రీ మాదిరి 12 సంవత్సరాలు ఇష్టానుసారంగా తిరిగి పడితే ఆడ తిరిగి ఏం చేయబడితే ఆ పనులను చేసి రాయికి మొక్కి, చెట్టుకు మొక్కి, పుట్టకు మొక్కి, వాడు చెప్పాడని వాడికి టెంకాయ కొట్టి ఈడు చెప్పి ఇక్కడ బాగా పని చేసి అందరూ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది లాస్ట్కి నిన్ను ముంచుతారు పాతాళంలో, నిన్ను ముంచుతారు నరకంలోకి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మేము పాపాత్ములని, మేము పనికిరాములు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కానీ బాగుండి నిన్ను జడగొడతారు, అదే వాళ్ళ పని. కాబట్టి చెడు సాంగత్యాన్ని దూరం చేయాలి. ఇందని చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించుచు అనుంది. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము, ఈ వాక్యమును నీవు ధ్యానించాలి. అప్పుడే నీవు వర్ధిలించబడతావు. అవకాశం ఉన్నప్పుడే కాదు, అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలా దేవుని కోసం. నిద్రలు మానుకున్నైనా, లేదంటే ఉపవాసం ఉండైనా, లేదంటే ఏదో ఒక రీతిగా నువ్వు ప్రభువుని స్తుతిస్తానే ఉండాలా. సమయం ఉన్నప్పుడల్లా ఇదిపా ఈరోజు ఆదివారం లేక మధ్యాహ్నం నుంచి ఏం పని ఉండదు, పోయి రంచేపు నిద్ర పోవడం వాళ్ళు ఆ పని ఈ పని చేసుకుందాం, లేదంటే ఇలా అడిగిడికి పోదాం, రేపు ఆదివారం. లేనిపోని పనులు పుట్టించుకోవాకండి. నేను చెప్పేది అదే, లేనిపోని పనులు టైం ఉంది కదా అని పుట్టించుకుంటే నష్టపోతాం. దేవుడు నీకు ఏర్పాటు చేసిన పనులతో సంతృప్తి పడాలి. నువ్వు పుట్టించుకునే పనులన్నీ వేస్ట్ అయిపోతాయి. చూడండి, కొంతమంది ఏమంటారంటే ఖాళీ ఉన్నామని పొలం కాడికి వచ్చినాము, వీడికి వచ్చారు కదా అంతా బాగుంది అని ఎన్నికి వస్తారు. గమనించారు ఎప్పుడన్నా? పొలం దాకపోతారు, ఈ నుంచి ఖాళీ సమయం ఆడిపోతే అంతా బాగానే ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు, ఎన్నికి నడుచుకుంటా వచ్చు. అంటే ఇప్పుడు నీకేం పని నువ్వే పుట్టించుకుంటున్నావు, కానీ అక్కడ పోయేసరికి నీ పని నీట్గానే ఉంది. కానీ అదే సమయం మోకరించి యేసయ్య నాకు సమయం ఇచ్చినావు, ఇదిగో నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా అని నీ కుటుంబం కోసం ప్రార్థన అలవాటు చేసుకో. ఇంకో విషయం చెప్తున్నాను వినండి, ప్రార్థనకు భావం అవసరంలా, ప్రార్థనకి భావం అవసరంలా, చదువు అవసరంలా, డిగ్రీలు అవసరంలా. ప్రార్థన చేయాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆక్రందన, ఆ బాధన, ఆ వేదనను వర్ణించి ప్రభువుకు చెప్పడమే. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో ఓయేమో బలి చేయాలని అనే అవసరంలా, ఓయేమో ఒక రేంజ్లో చేయాలని అవసరంలా. ప్రార్థన అంటే నీ గుండె లోతుల్లో ఏ సమస్య ఉందో, ఏ వేదన ఉందో, ఏ అశాంతి ఉందో దాన్ని నువ్వు వర్ణించి యేసు ప్రభువుకు చెప్పాలి. అదే ప్రార్థన. సంస్కృతంలో ఒక మాట ఉంది, ప్రార్థన. ప్రా అంటే ప్రత్పదముగా, అంటే మొట్టమొదటిగా. అర్తన అంటే మీకు తెలుసు కదా, అడుక్కోవడం. అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర అడుక్కోవాలా. అదే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే యేసయ్య ఇదిగో నాకు వివాహ విషయంలో నీ చిత్తం ఉందా లేదా, యేసయ్య ఇదిగో పంట వేస్తున్నాం మాకు నష్టమా లాభమా, యేసయ్య ఇదిగో ఈ వ్యాపారం చేస్తున్నా మాకు నష్టమా లాభమా అని నువ్వు ప్రభు దగ్గర అర్థన చేసుకుంటే ప్రభువు నీకు బయలుపరుస్తాడు. ఖచ్చితంగా ఎవరో ఒక రూపంలో వస్తాడు, ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు. ఏంది పలానా పంట పొలం వేస్తున్నామంటే భలే వండుతుంది బైపో అని అంటాడు, అయిపోయి. అదే దేవుని మాటంగా. దేవుడు అట్లా మాట్లాడు, ఎవరో ఒక రూపంలో వచ్చి మనతో మాట్లాడతాడు. అది నువ్వు తెలుసుకోవాలా, దేవుడు మాట్లాడుతున్నాడా, మనిషి మాట్లాడుతున్నాడా. అది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు దేవుళ్ళు లీనము కావాలా. హల్లెలూయా. దేవుళ్ళు లీనమైతేనే నీకు దేవుని గురించి తెలుస్తుంది. నువ్వు లోకము లీనమై నీకు నచ్చినప్పుడు దేవుళ్ళు లీనమైతా అంటే కానే కాదు. దేవుడు అర్థం కాదు, లోకము అర్థం కాదు. అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే దేవుని వైపే నిలబడు. దేవుని వైపు నిలబడితే ఈ దేవుడు మన కొండంత ఆపు. ఈయనే మనకు ఆపు. ఈయన తప్ప మనకి వేరొక దిక్కులేనే లేదు. ఈ 4 దిక్కులు ఒకటైనా ఈ 4 దిక్కులు సృష్టించిన వాడు యేసుక్రీస్తు మన వైపు ఉన్నాడు. ఈరోజు మనుషులు దిక్కులు చూస్తారు, ఈ దిక్కులో ఇది ఉండాలి, ఆ దిక్కులో అది ఉండాలి, ఈ దిక్కులో దేవుళ్ళు ఉండాలా, ఆ దిక్కులో పడవన, ఇవన్నీ చెప్తారు. ఈశాన్యమని. మరి ఈ శాలకు వాస్తు లేదు, పాడు లేదు. ఈ శాలకు ఏమి లేదు. ఎందుకంటే అసలు ఈ వాస్తులు, ఈ ఆచార పదులని ఈ హిందూ సాంప్రదాయం వరకు వచ్చినవి. ఇవన్నీ దేవుడు మనకి ఏం నేర్పిలే ఎక్కడ కానీ.
దేవుడు ఎంతసేపు ఉన్నా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండి నన్ను స్తుతించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు చెప్పింది ఇదే. అందుకే తోమా కూడా తన కుటుంబాన్ని, తన జీవితాన్ని అన్నింటినీ విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చినాడు. మన భారతదేశానికి వచ్చి సమస్తమును అన్నిటినీ పోగొట్టుకొని భారతదేశానికి వచ్చినాడు. భారతదేశానికి వచ్చి తన కుటుంబము అన్నిటినీ విడిచిపెట్టుకొని నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టినాడు. అసలు విషయం ఏంటంటే తోమా శరీరము కనీసం వాళ్ళ ఇంటికి కూడా పోలేదంట. నేను చెప్పేది అర్థమవుతుందా? తోమా శరీరము వాళ్ళ ఇంటికి పోలేదంట. చనిపోయేంత వరకు ఈడే మన ఇండియాలోనే చనిపోయినాడు. శరీరం ఈయనే ఉండిపోయింది. ఈ అన్ని కార్యాలు జరిగిపోయి అంత ఘోరమైన స్థితిలో తోమా గారు మరణించారు. మరి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి భావం ఏంటయ్యే కళ్యాణ బాబు అంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నప్పుడు నీవు కూడా ఆయన తిరిగి ప్రేమించు. ఇదే దేవుని వాక్యం. ఈరోజు నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.